Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు January 28th Shift 2 పేపర్ JEE Mains 2026కి 3 PM నుంచి 6 PM 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. ఈ Shift 2 పేపర్ యొక్క డీటెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ మరియు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి ఈ Shift 2 పేపర్కి ఎన్ని చేయవచ్చు అనేటువంటి స్ట్రాటజిక్ వేని ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. జనరల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన స్టూడెంట్స్కి ఈ Shift 2 పేపర్ అనేటువంటిది ఫ్రెండ్స్ సర్కిల్లో మీకు ఎలా అనిపించింది అంటే ఈజీగా ఫీల్ అయ్యారా, డిఫికల్టీగా ఫీల్ అయ్యారా అనేటువంటి క్వశ్చన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఈ క్వైరీస్ అన్నిటినీ మినిమైజ్ చేస్తూ ఈ అనాలిసిస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు January 21st నుంచి ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది టఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ January 28th Shift 2లో కూడా మ్యాథమెటిక్స్ని డిఫికల్టీ పేపర్గా, టఫెస్ట్ పేపర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే టైం కన్జ్యూమ్ అనేటువంటిది, మల్టీ స్టెప్లో సొల్యూషన్స్ అనేటువంటివి చేయవలసి ఉంది. దీని వలన టైం అనేటువంటిది ఈచ్ క్వశ్చన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అనేటువంటిది టైం కన్జ్యూమింగ్ టఫ్ సెక్షన్గా ఈ సబ్జెక్ట్ని ట్రీట్ చేయవచ్చు. హై ఈల్డ్లో వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ, క్యాలిక్యులస్, కోఆర్డినేషన్ జామెట్రీ, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఆల్జిబ్రా మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. ఈ వెక్టార్స్ అండ్ 3D జామెట్రీలో స్పేషల్ ప్రాబ్లమ్స్ని విజువలైజేషన్ చేస్తూ అడిగారు. క్యాలిక్యులస్లో డెరివేటివ్స్, లిమిట్, ఇంటెగ్రల్స్, కాంపిటీషనల్ డెప్త్లో అడగడం జరిగింది. కోఆర్డినేషన్ జామెట్రీలో సర్కిల్స్, లైన్స్, కోనిక్స్ అండ్ డీటెయిల్స్ సాల్వింగ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఆల్జిబ్రా కాన్సెప్ట్ల మీద లాజికల్ ప్రాబ్లమ్స్ని అడగడం జరిగింది. ఈ హై ఈల్డ్లో అడిగినటువంటి టాపిక్స్ మీద మీరు స్ట్రాటజీగా ఈజియర్ అయినటువంటి క్యాలిక్యులస్, ఆల్జిబ్రా మీద ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత మీకు టైం టేకన్ తీసుకునే సబ్జెక్ట్ ఆల్జిబ్రాలో మీరు వెళితే స్ట్రాటజీగా మ్యాథమెటిక్స్ని గుడ్ అటెంప్ట్స్లో ట్యాకిల్ చేయవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ Shift 2 పేపర్ని మోడరేట్ సబ్జెక్టుగా కన్సిడర్ చేసుకోవచ్చు. థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ కరెంట్, ఆప్టిక్స్ అండ్ వేవ్ ఫినామినా మరియు మోడర్న్ ఫిజిక్స్ కాన్సెప్ట్ల మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్లో ఫ్రీక్వెంట్లుగా క్వశ్చన్స్ అనేటువంటివి కాన్సెప్టువల్ క్లారిటీ మీద అడిగారు. ఎలక్ట్రోమాగ్నెటిజం, కరెంట్ అనే టాపిక్స్ మీద మల్టీ స్టెప్స్లో రీజనింగ్ చేసుకుంటూ లింక్డ్ కాన్సెప్ట్ అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ని చేయవలసి ఉంది. ఆప్టిక్స్ అండ్ వేవ్ ఫినామినా మీద అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఫండమెంటల్స్ బేస్ చేసుకొని అడగడం జరిగింది. మోడర్న్ ఫిజిక్స్లో కోర్ ప్రిన్సిపల్స్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేటువంటిది Shift 2కి మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్టువల్ బేస్ చేసుకొని ఫార్ములాస్ అప్లై చేస్తే ఫిజిక్స్ని స్ట్రాటజిక్ వేలో గుడ్ అటెంప్ట్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ట్యాకిల్ చేయవచ్చు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ Shift 2లో మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. కంపేర్ టు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే స్కోరింగ్ సబ్జెక్టుగా ఈ కెమిస్ట్రీని ట్రీట్ చేయవచ్చు. ఓవరాల్గా ఈ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేటువంటివి
ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకొని 3 సెక్షన్స్లో ఆర్గానిక్లో, ఇనార్గానిక్లో, ఫిజికల్ కెమిస్ట్రీలో టచ్ చేయడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్గా బేసిక్స్ రియాక్షన్స్, రియాక్షన్ మెకానిజమ్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీరియాడిక్ టెన్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో టచ్ చేయడం జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీలో ఈక్విలిబ్రియం అండ్ మోల్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి టచ్ చేశారు. ఈ కెమిస్ట్రీలో మోడరేట్ డిఫికల్టీగా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ దగ్గర స్టూడెంట్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫీల్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 3 సబ్జెక్ట్స్ యొక్క డిఫికల్టీ, టైం అలాట్మెంట్ అనేటువంటిది చెక్ చేస్తే కెమిస్ట్రీ అనేటువంటిది టైం వచ్చేసి లిమిటెడ్ టైం తీసుకుంటుంది. మోడరేట్ డిఫికల్టీగా ఉన్నా కూడా ఈజీ టు మోడరేట్గా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి టైం అనేటువంటిది ఇక్కడ సేవ్ అవుతుంది. స్కోరింగ్ అనేటువంటిది దీంట్లో చేసుకోవడానికి హై పాసిబిలిటీ ఉంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కెమిస్ట్రీతో కంపారిజన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఇది మోడరేట్ స్కోర్ అనేటువంటిది చేయడానికి యూజ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ దగ్గరకు వస్తే టైం కన్జ్యూమింగ్ జరుగుతుంది. స్కోరింగ్ దగ్గరకు వచ్చినప్పుడు తక్కువ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే. ఓవరాల్గా కెమిస్ట్రీ దగ్గర టైం అనేటువంటిది సేవ్ చేసుకొని, ఫిజిక్స్ దగ్గర టైం అనేటువంటిది సేవ్ చేసుకొని ఈ 2 టైమింగ్స్ని మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే స్ట్రాటజిక్ వేలో మీరు గుడ్ అటెంప్ట్స్ని చేయగలరు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు 22 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాసిబిలిటీ ఉంది. బేస్డ్ ఆన్ క్వశ్చన్ పేపర్ అండ్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ టెండ్ చేసుకొని. కెమిస్ట్రీ దగ్గరకు వస్తే 23 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మ్యాథమెటిక్స్ అనేటువంటిది మల్టీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్తో టైం కన్జ్యూమింగ్ మల్టీ స్టెప్లో ఇవ్వడం జరిగింది కాబట్టి 15 to 18 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓవరాల్గా ఈ 3 సబ్జెక్ట్స్ని కంపారిజన్ చేసుకుంటే ఈ షిఫ్ట్ 2 పేపర్ని మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. ఈ జనవరి 28 పేపర్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు షిఫ్ట్ 2 అనేటువంటిది షిఫ్ట్ 1తో చూసుకుంటే కొంచెం ఈజీగా కన్సిడర్ చేయవచ్చు. ఓవరాల్గా ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి ఈ షిఫ్ట్ 2 పేపర్కి 55 to 63 గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈ అటెంప్ట్స్ అనేటువంటివి రీచ్ కాగలిగితే 200 నుంచి ప్లస్ మార్క్స్ అనేటువంటివి అక్వైర్ చేయవచ్చు. అలాగే 99% నుంచి 99+% అనేటువంటిది మీరు రీచ్ అవ్వడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చెక్ చేసిన తర్వాత మీరు ఈ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్లో చేశారో కామెంట్లో తెలియచేయండి. ఇది మీ జూనియర్స్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.